జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ అండి. చాలామంది చాలా కష్టంగా అనుకుంటారండి. స్టవ్ పైన ఒక గ్లాస్ వేడి వాటర్ పెట్టుకోవాలండి. వేడి వాటర్ పెట్టుకున్న తర్వాత పిండి జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకున్న తర్వాత పిండిలా వాటర్ పోయాలండి. వేడి వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చల్ల వాటర్ తీసుకొని కూడా మనకు అంజాదం చూసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకోవాలి. ముద్ద తీసుకున్న తర్వాత బండ పైన పొడిపిండి వేయాలి. పొడిపిండి తర్వాత మనం పిండి ముద్ద పెట్టేసిన తర్వాత పిండి ముద్ద పైన కూడా కొంచెం పొడిపిండి వేయాలండి. కొంచెం చేతికి అంటించుకుంటూ జొన్న రొట్టెని ఇలా మెల్లగా కొట్టాలండి. ఎక్కువ ప్రెస్ చేసి కొడితే కనుక రొట్టె అనేది ఇసుకపోతుందండి. రొట్టె మనకి ఇరువికి పోకుండా రావాలంటే అప్పుడప్పుడు ఇట్లా పొడిపిండి అంటించుకోవాలి. స్లోగా కొట్టాలండి. మనకు రొట్టె పెంక పైన వేయడానికి ఒక రొట్టె కర్షి తీసుకొని మెల్లగా వేయాలండి. వేసిన తర్వాత రొట్టె పెంక పైన వేయాలి. వేసిన తర్వాత బుగ్గలు బుగ్గలు వస్తుంది. అప్పుడు నీళ్ళు జీలకర్ర చేతి కాలుతుంది అనుకుంటే క్లాత్ తీసుకొని కూడా జీలకర్ర వేయొచ్చండి. ఇప్పుడు రొట్టెని మలిపేయాలండి. మలిపేసిన తర్వాత అటు ఇటు బాగా కాల్చుకోవాలి. ఎక్కడైనా కాలకపోతే చేతితో ఇలా ప్రెస్ చేయాలండి. ఇంతేనండి, చాలా బాగుంటుంది రొట్టె. గంజితో కూడా చేయొచ్చండి.